అంటే ఇప్పుడు ఫిట్స్ వచ్చే ముందు బాడీలో ఎలాంటి చేంజెస్ గమనిస్తాము? ఫిట్స్ వచ్చే ముందు ఈ చేంజ్ వస్తుంది అనేది కొంచెం చెప్పడం కష్టం. ఎందుకంటే కొన్ని రకాల ఫిట్స్‌లో మాత్రమే, అంటే కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అని, వాటిలో కొంత ఆరా అనేది ఉంటుంది. అంటే కొంచెం భయం భయం అనిపించడం, కడుపులో పిసికేసినట్టు అనిపించడం. చిన్నపిల్లలు కూడా ఇఫ్ యూ సీ సడన్గా వచ్చి వాళ్ళ తల్లిని గట్టిగా పట్టుకుంటారు, భయం వేస్తుంది. అలాగే ఈవెన్ అడాలసెంట్స్‌లో అయినా కూడా కొందరికి ఆరా అనేది తెలుస్తుంది. అన్ని రకాల ఫిట్స్‌లో ఆరా అనేది ఉండదు. ఈ ఆరా అనేది తెలిసినప్పటికీ ఒక్కసారి ఫిట్ అనేది మొదలైన తరువాత వాళ్ళు పూర్తిగా అన్కాన్షియస్ అవుతారు. కాబట్టి వాళ్ళకి సరౌండింగ్స్లో ఏముంది ఏంటి అనేది చూసుకునేంత టైము ఉండదు, సేఫ్టీ ఉండదు. కాబట్టి ఫిట్స్ వచ్చిన వాళ్ళు క్రమం తప్పకుండా మెడికేషన్ ఉదయం సాయంత్రం వేసుకోవడము, దానికి సంబంధించినటువంటి ఒక స్లిప్పు ఎప్పుడు కూడా వాళ్ళ జేబులో కానీ పర్సులో కానీ ఉంచుకొని ఇది ఫిట్స్ అనేది తెలుసుకోవడం మంచిది. ఇప్పుడు ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఇమ్మీడియట్‌గా మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళని? ఫిట్స్ వచ్చిన వాళ్ళు సాధారణంగా ఏంటంటే ఇప్పుడు అంతా చూస్తూ ఉంటాం, తాళాలు పెట్టండి, ఇనుము పెట్టండి, అది పెట్టండి, ఇది పెట్టండి అని అరుస్తూ ఉంటారు. దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఫిట్స్ వచ్చిన వాళ్ళని మీరు గమనించినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళని సేఫ్టీ ప్లేస్కి కొంచెం మూవ్ చేయాలి. అంటే చుట్టుపక్కల ఏమైనా కింద దెబ్బలు తగిలేటువంటివి కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, లేదు గట్టిగా కొట్టుకున్నట్టు ఉన్నాయి, కొంచెం పక్కకి ఎడం వైపుకి తిప్పి ఉంచాలి. ఎడం వైపుకి తిప్పి ఉంచడం వల్ల వాళ్ళ నోట్లో ఉన్నటువంటి నాలుక వెనకకి పడి ఆక్సిజన్ అందకుండా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఎడం వైపుకి తిప్పి ఉంచండి. వాళ్ళని అదిమి పట్టడం కానీ గట్టిగా పట్టుకోవడం కానీ చేయొద్దు. నోట్లో ఎటువంటి నీళ్లు పోయడం కానీ నోట్లో ఏదైనా వేయడం కానీ కూడా చేయకూడదు. సాధారణంగా ఫిట్ 2 to 3 minutes ఉంటుంది. ఓకే, సో ఆ 2 minutes అయిపోయిన తర్వాత వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటారు, హెడేక్ ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా నియర్ బై హాస్పిటల్కి తీసుకొని వెళ్తే ట్రీట్మెంట్ అందుతుంది. కానీ మీరు చేయవలసిందల్లా సేఫ్గా ఉంచడం. అంటే సేఫ్గా ఉంచడం అంటే ఏంటంటే ఎడం వైపుకి తిప్పి ఉంచాలి. మీరు అక్కడ ఉండండి 2 to 3 minutes. డోంట్ పుట్ ఎనీథింగ్ ఇన్ ద మౌత్, జస్ట్ వెయిట్ ఫర్ ద సీజర్స్ కంప్లీట్. దట్స్. ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇస్తారు? ఫిట్స్ వచ్చిన వాళ్ళకి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఉంటాయి. సీజర్ కంట్రోల్ చేయడం మందుల ద్వారా అవుతుంది. అంటే టాబ్లెట్స్ వల్ల కంట్రోల్ అవుతుంది? టాబ్లెట్సే అవుతాయి. టాబ్లెట్స్తోనూ కంట్రోల్ అవుతుంది. టాబ్లెట్స్తో కంట్రోల్ అవునటువంటి రిఫ్రాక్టరీ సీజర్స్ కొన్నిటికి ఎపిలెప్సీ సర్జరీస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఎపిలెప్సీ సర్జరీ కూడా చేయవచ్చు. టాబ్లెట్స్ అనేది లైఫ్ లాంగ్ వాళ్ళు యూజ్ చేయాలా? అది కండిషన్ బట్టి. ఇప్పుడు సపోజ్ అది ఇన్ఫెక్షన్ అనుకోండి, దానికి కొంత వ్యవధి ఉంటుంది. అలాగే సెరిబ్రోవాస్క్యులర్ యాక్సిడెంట్ అంటే మన ఫిట్స్ పక్షవాతం వల్ల వచ్చినటువంటివి అనుకోండి, దానికి కొంత వ్యవధి ఉంటుంది. ట్యూమర్ రిలేటెడ్ దానికి కొంత వ్యవధి ఉంటుంది. ఇప్పుడు ఇడియోపతిక్ జనరలైజ్డ్ ఎపిలెప్సీ దానికి మేబీ లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం ఉంటుంది. అట్లాగే డిపెండింగ్ ఆన్ ద కండిషన్, అంటే ఏ ఫిట్స్కి ఏం ట్రీట్మెంట్ అనేది దానికి రాయబడిన విధంగా చెప్పబడిన విధంగా ఇవ్వబడుతుంది. ఇప్పుడు ఫిట్స్ అనేది ఎలాంటి కండిషన్స్లో సీరియస్ అవుతుంది? అంటే వాళ్ళకి ఫిట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సీరియస్ కండిషన్. ఇప్పుడు ఫిట్స్ ఎప్పుడు వస్తుంది అనేది ఎవరు మనం ఇంతవరకు దెర్ ఆర్ స్టడీస్ ఇన్ ది ప్రోగ్రెస్ టు సీ ఫిట్ వచ్చే ముందు బాడీలో చేంజెస్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏమైనా చేయవచ్చునా అనే దానికోసం కొంత రీసెర్చ్ అయితే నడుస్తూ ఉన్నది. కానీ ఫిట్స్ అనేది చెప్పపెట్టకుండా వచ్చేటువంటిది. అంటే ఇట్స్ అ పెరాక్సిస్మల్ డిశ్చార్జ్. సడన్గా బ్రెయిన్లో ఉన్నటువంటి వోల్టేజ్ వేవ్స్ ఎక్కువ రావడం వల్ల అప్పటికప్పుడే వస్తుంది. సో అది మీరు బస్ ఎక్కేటప్పుడు వచ్చింది అనుకోండి, పడిపోతే యాక్సిడెంట్ అవుతుంది. ఇంట్లో చాలామంది లేడీస్ వంట చేస్తూ ముఖము చెయ్యి కాలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఈత కొడుతూ ఉన్నప్పుడు ఫిట్స్ వచ్చినాయి అనుకోండి, డ్రౌన్ అయిపోయి చనిపోతారు. సో ఫిట్స్ ఏ టైంలో డేంజరస్, ఏ టైంలో డేంజరస్ కాదు అనేది అస్సలు ఉండదు. ఫిట్ అనేది డేంజరస్ కండిషన్. ఇట్స్ అ డేంజరస్ కండిషన్. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. సీజర్స్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా క్రమం తప్పకుండా మెడిసిన్ వేసుకోవాలి. మేము చాలా మందిని చూసేది ఏంటంటే 3 నెలలు ఫిట్స్ రాలేదు అంటే ఆపేసి మళ్ళీ వస్తారు. ఆపడం అనేది కరెక్ట్ కాదు. దానికి నిర్దేశించినటువంటి టైం వరకు ఆ మందులు తీసుకోవాలి. అలాగే మీ సేఫ్టీ కోసం మీరు మెడిసిన్ వేసుకోవాలి. ఈరోజు వేసుకోలేదు, నాకు రాలేదు కాబట్టి
రేపు రాదు అనే గ్యారంటీ ఏమి ఉండదు. ఏ టైంలో ఫిట్ వస్తుంది, ఆ టైంలో మీకు ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది మీకు తెలియని విధంగా జరుగుతుంది. సపోజ్ పిల్లలు గోడ మీద కూర్చొని ఉంటారు, గోడ మీద నుంచి పడిపోవచ్చు. కొంతమంది బాత్రూంలో లాక్ అయిపోతారు. కొన్నిసార్లు ఫిట్స్ 2 minutes 3 minutes కాదు, ఇట్ విల్ కంటిన్యూ మోర్ దెన్ 5 minutes. అలాంటప్పుడు స్టేటస్ ఎపిలెప్టికస్ అనే కండిషన్లోకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళినప్పుడు టోటల్గా కోమాలోకి వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఫిట్స్ అనేది చాలా చిన్న విషయం కాదు, దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. దానికి నిర్దేశించినటువంటి విధానంలో, నిర్దేశించిన విధంగా, నిర్దేశించిన టైం వరకు ట్రీట్మెంట్ కంప్లీట్ చేసి డాక్టర్ గారు ఎప్పుడైతే మీకు ఫిట్స్ టాబ్లెట్ ఇంకా అవసరం లేదు అని చెప్తారో అప్పుడు మానేయాలి తప్ప, చాలామంది సొంత నిర్ణయాలు తీసుకొని 6 నెలల నుంచి రాలేదు, సంవత్సరం నుంచి రాలేదు, 2 సంవత్సరాలు అయింది రాలేదు, అనవసరంగా మందులు వాడుతున్నాం, మా కిడ్నీలు చెడిపోతాయా, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో. కిడ్నీలు ఎప్పుడు ఫిట్స్ టాబ్లెట్స్ వల్ల కిడ్నీలు చెడిపోవడం అలాంటిది ఉండదు. యూ హ్యావ్ టు హ్యావ్ అ బ్యాలెన్స్డ్ థింగ్. రిస్క్ బెనిఫిట్, రిస్క్ ఎంత ఉంది, బెనిఫిట్ ఎంత ఉంది. When your life is at risk, everything is a benefit.